రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను వెంటనే నియమించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ ఇన్ఛార్జీల వీసీలతో కాలయాపన చేయవద్దని అన్నారు. రాజకీయ జోక్యం లేకుండా సామాజిక కోణంలో వీసీలను నియమించాలంటూ డిమాండ్ చేశారు. యూనివర్సిటీ సమస్యలపైన విద్యార్థి సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం వచ్చే బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాలని అంటూ డిమాండ్ చేశారు. సమస్యలపై రేవంత్ రెడ్డి వెంటనే ప్రత్యేక చొరవ గత 10 సంవత్సరాల పరిపాలనలో విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రభుత్వం కక్షపూరితంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలి. ఈ యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోసం ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతోనే తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గత 10 సంవత్సరాల కాలంలో నిధులు ఇవ్వడంలో కానీ, యూనివర్సిటీలో ఫ్యాకల్టీ టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్లో 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం జరిగింది. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీల విద్య ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల పాలన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి కోసం ప్రధానంగా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి యూనివర్సిటీల సమస్యలు, న్యాయమైనటువంటి డిమాండ్లపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ నియమించాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం